హలో, నేను వి విష్ణువర్ధన్, నరాలు మరియు పక్షవాతం సూపర్ స్పెషలిస్ట్, విజయ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ మధ్య కాలంలో పక్షవాతం బారిన పడి మా వద్దకు వచ్చే పేషెంట్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అసలు ఈ పక్షవాతం అంటే ఏంటి? పక్షవాతం రావడానికి కారణాలు ఏంటి? మెదడులో రక్తం గడ్డకట్టడం కానీ, క్లాట్ అవ్వడం కానీ, దీన్నే మనం పక్షవాతం అంటాం. మరి ఎందుకు ఇలా? అధికంగా ధూమపానం సేవించడం, మద్యపానం సేవించడం, ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా ఉండటం, బీపీ కంట్రోల్లో ఉండకపోవటం, లేదా షుగర్ అధికంగా ఉండటం, ఈ ముఖ్య 5 కారణాల వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ పక్షవాతాన్ని గుర్తించడం ఎలా? ఈ పక్షవాతానికి గల 4 ప్రధానమైన లక్షణాలు: ఒక సైడ్ కాలు చేయి పడిపోవటం, మూతి వంకరగా పోవటం, మాట నత్తిగా రావడం లేదా మాట్లాడలేకపోవడం, లేదా నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పటం. అసలు ఈ గోల్డెన్ అవర్ అంటే ఏంటి? పక్షవాతం రాగానే మీరేం చేస్తారు? మేమేం చేయాలి? ఈ పై లక్షణాలని గమనించిన వెంబటి ఒక పక్షవాతం స్పెషలిస్ట్ లేదా ఒక న్యూరో ఫిజిషియన్ వద్దకు మీరు వెళ్ళినట్టయితే గనక ఆ క్లాట్ ని కరిగించే ఒక ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఇంజెక్షన్ పక్షవాతం వచ్చిన ఫస్ట్ 4.5 గంటల్లో మాత్రమే ఇవ్వడానికి వీలుంటుంది. దీన్నే మనం గోల్డెన్ అవర్స్ అని అంటాము. అయితే మీరు హాస్పిటల్ కి రీచ్ అయ్యేటప్పటికే 4.5 గంటల వ్యవధి దాటితే ఎలా? మరి ఈ 4.5 గంటల వ్యవధి దాటి మీరు హాస్పిటల్ కి వచ్చినట్టయితే ఇంతకు ముందు ఏ చికిత్స ఉండేది కాదు. కానీ ఇప్పుడు మెకానికల్ థ్రాంబెక్టమీ అనగా ఒక సన్నటి వైర్ ని తొడ నుంచి బ్రెయిన్ దాకా పంపించి ఆ క్లాట్ ని పట్టుకొని బయటికి వచ్చేటటువంటి వసతి నిజామాబాద్ విజయ హాస్పిటల్లో అవైలబుల్ గా ఉంది. ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది ఒక పెయిన్లెస్ ప్రొసీజర్, అనగా మీకు కూసంత నొప్పి కూడా తెలియదు. ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ సేవలను మీరు వినియోగించుకోవడానికి మీరు ఎంత త్వరగా మా వద్దకు వస్తే అంత మంచి రిజల్ట్ మేము మీకు ఇవ్వగలము. అందుకే పక్షవాతాన్ని ఒక మనిషికి వచ్చే పారాలిసిస్ కాకుండా ఒక కుటుంబానికి వచ్చే పారాలిసిస్ గా పరిగణిస్తూ ఉంటాము. కాబట్టి ఈ పై లక్షణాలని మీరు నిర్లక్ష్యం చేయకండి.